దెందులూరు అంటే గుర్తుకొచ్చేది కాంట్రవర్సీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. ఈ నేపథ్యంలో జనసేన అక్కడ ఉన్న ఫైర్ బ్రాండ్ వెంకటలక్ష్మిని అభ్యర్థిగా నిలబెట్టింది. మనతో పాటు ఇప్పుడు వెంకటలక్ష్మి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి వెంకటలక్ష్మి గారు, మీరు ప్రచారంలో ఎలా ముందుకు సాగుతున్నారు? ప్రచారంలో మరి ముఖ్యంగా మేనిఫెస్టో గురించి కూడా చెప్తూ మేనిఫెస్టోలో ఉన్న అంశాలు వివరిస్తున్నాము. అలాగే రైతులకు 5,000 పెన్షన్ గురించి కానీ, ఉచిత గ్యాస్ గురించి కానీ, అలాగే విద్యార్థులకు కేజీ నుండి పీజీ వరకు కూడా ఉచిత విద్య, ఉచిత భోజనం గురించి ఇలా వివరిస్తూ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. మేనిఫెస్టో అయితే ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా, అందరికీ ఆమోదయోగ్యంగా బాగుంది చాలా అని వారు కూడా స్పందనని బాగా తెలియపరుస్తున్నారు. ప్రధానంగా ఈ నియోజకవర్గంలో సమస్యలు ఏమి గుర్తించారు, వాటి పరిష్కారం తీసుకొని మీరు ఎలా ముందుకు సాగుతారు? ప్రధానంగా సమస్యలు 1,500 కోట్లతోటి అభివృద్ధి చేశానని చెప్పేసి దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే చింతమనేని గారు అన్నారు. తీరా చూస్తే అక్కడికి వెళ్తే అస్సలు ఎక్కడ చూస్తున్న రోడ్ల సమస్య, మంచినీటి సమస్య, డ్రైనేజ్ సిస్టమ్ అనేది అస్సలు లేదు. శ్మశానం నిన్న వెళ్ళిన దగ్గర అయితే శ్మశానం కూడా లేక, వాళ్ళు వర్షం వస్తే చేతుల మీద తీసుకుని రోడ్డు సరిగ్గా లేక, చుట్టూరు ప్రహరీ లేదు, అసలు ఏ విధంగానూ డెవలప్మెంట్ అనేది లేదు. లక్ష్మీపురం లాంటి ఏరియాలో గ్రామాల్లో అయితే పూర్తిగా తెలుగుదేశం పార్టీ మమ్మల్ని వెళ్ళేసిందని చెప్పేసి వాళ్ళు అక్కడ చెప్తున్నారు. మరి ఎక్కడ ఉంది దెందులూరు నియోజకవర్గ అభివృద్ధి? 1,500 కోట్లు వాళ్ళ స్వలాభం గురించా, వాళ్ళ వ్యక్తిగతంగా వాడుకున్నారన్న ఆలోచన మాకు కలుగుతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు కనీసం గుడివాకలంకలో బయటకు వస్తానికి కూడా భయపడేట్లు కట్టుబాట్లు నిర్వహించారు. ఇప్పుడు మీకు ఎలా ఉంది ఆ ఏరియాలో? మీకు చాలా బాగుంది. ఎందుకంటే ఆ కట్టుబాట్లు అనేవి ఎవరిని వచ్చినా, ఏ నాయకుడు వచ్చినా, ఏ ప్రజానాయకుడు వచ్చినా సరే ఆహ్వానిస్తుంది. అటువంటిది మంచి కట్టుబాట్లు మా కొల్లేరు కట్టుబాట్లు. ఆ రోజున చింతమనేని ప్రభాకర్ అక్కడ ఉన్న సమస్యల్ని పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్తే అక్కడ అన్నీ బయటపడతాయి. నేను ఎంత దోచుకున్నాను, ఎంత తినేశాను అన్న విషయాలు బయటకు వస్తాయని ఆ రోజున అడ్డుకోవటం జరిగింది. అభివృద్ధి ఉంటే కనుక, అభివృద్ధి చేస్తుంటే కనుక అడ్డుపడరు. ఇలా పెద్దల్ని బెదిరించి మీ ఉమ్మడి ఆస్తులు, చెరువులు మా చేతుల్లో ఉన్నాయి కాబట్టి ఒక్కసారి మీరు ఆలోచించుకోండి అని బెదిరింపులు ఇవ్వరు. ఆ బెదిరింపుల కారణంగానే అక్కడ జనాల్ని, ప్రజల్ని, మనకు ఆస్తి, ఉమ్మడి ఆస్తుల మీద, ఉమ్మడి చెరువుల మీద మనం బ్రతుకుతున్నాము. మరి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మీటింగ్కి వెళ్తే మనకి ఏమన్నా ఆపద కలుగుతుందేమో అన్న భయంతో తప్పితే పవన్ కళ్యాణ్ గారిని రావద్దని వాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడు స్పందన బాగుంది. ఎందుకంటే ఆ రోజున ఒక రౌడీ ఎమ్మెల్యేను లేకపోతే వాళ్ళకి భయపడి మనకు ఆస్తి ఎక్కడ నష్టం అవుతుందో అని చెప్పేసి ఆ రోజున మనం భయపడ్డాము. కానీ ఈ రోజున చెంపదెబ్బ కొట్టినట్టుగా మన కులబిడ్డకే ఈ రోజున టికెట్ ఇచ్చారు అని చెప్పేసి వారంతా బాధపడుతున్నారు. అలాగే మన బిడ్డకి ఇచ్చినట్టుగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ మీకు ప్రధాన పోటీ ఇస్తుందా, వైఎస్ఆర్సీపీ? ప్రధాన పోటీ అంటే మామూలు వ్యక్తిగతంగా నేను చేసిన సర్వీస్ని బట్టి కానీ, సామాజికంగా మేము ఇక్కడ ఉన్న మా కులాల పరంగా కానీ మాకు వాళ్ళు పోటీనే కాదు. డబ్బు పరంగా మాత్రం వాళ్ళు మేము అందుకోలేము. నేనైతే అందుకోలేను. ఎందుకంటే కోట్ల మీద వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా లండన్లో వచ్చి ఉద్యోగాలు చేసి వ్యాపారస్తులు చేసే వాళ్ళు, నాన్నగారు కూడా ఇక్కడ స్థిరపడి వ్యాపారస్తులుగా ఉన్నారు కాబట్టి ఇటు వైఎస్ఆర్సీపీ కానీ, ఇటు టీడీపీ కానీ కోట్లతో ఉన్నారు. ఆ డబ్బులోని మేము ఢీకొనలే. కానీ ఇక్కడ ప్రజలు మాత్రం కంపల్సరీగా మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు తీసుకొని మేము పనిచేస్తాం కాబట్టి గెలుపు మాకు సాధ్యం అని మేము అనుకుంటున్నాం. ఇది ఇప్పుడున్న పరిస్థితి. సామాజిక వర్గ పరంగా కాకుండా నా సేవా దృక్పథాన్ని చూసి, అలాగే నేను బీసీ మహిళ అయిన నాకు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ టికెట్ ఇచ్చారండి. ఆయన ఇచ్చిన ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఆయనకి మంచి గిఫ్ట్ ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ప్రధానంగా ఉన్న సమస్యలను గుర్తించి డ్రైనేజ్, నీటిపారుదల, సాగునీరు సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం తీసుకుపోతుండే. ప్రధానంగా కొల్లేరులో పుట్టి ఉన్న నాకు కొల్లేరు సమస్యలు మొత్తం తెలుసు. నేను కనుక ఎమ్మెల్యేనైతే కనుక ఆ సమస్యల పరిష్కారానికి తప్పనిసరిగా కృషి చేస్తానని చెప్తున్నారు వెంకటలక్ష్మి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో చౌదరి, ప్రైమ్ న్యూస్, ఏలూరు.